ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయటం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే రాజు, శ్వేత ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉండగా శ్వేత ఈ విధంగా అంటూ ఉంటుంది రాజుతో. ఏంటి రాజు, నీకు నాకు పెళ్ళి ఫిక్స్ అయినప్పటి నుంచి చూస్తున్నాను. నువ్వు కొంచెం కూడా నాతో ఇష్టంగా మాట్లాడినట్టు అనిపించట్లేదు. ఎందుకు రాజు, నేనంటే నీకు ఇష్టం లేదా? లేదా నా మీద నీకు ప్రేమ కలగట్లేదా? చెప్పు రాజు, నీ మనసులో ఏదున్నా సరే నాకు ధైర్యంగా చెప్పు. ఈ నిశ్చితార్థం నీకు ఇష్టం లేదా అని అడుగుతూ ఉంటే గట్టిగా రాజు అరుస్తూ, నువ్వంటే కాదు, అసలు నాకు ఎవరన్నా ఇష్టం లేదు. నాకు రూపతో పెళ్ళైపోయింది. తనే నా భార్య. నేను అసలు ఇండియాకు వచ్చిందే అమ్మాయి గారి కోసం అని చెప్పి రాజు చాలా బాధపడుతూ అంటూ ఉండగా ఒక్కసారిగా శ్వేత షాక్ అయిపోయి ఏడ్చుకుంటూ కిందికి వచ్చి తాంబూలం అలాగే అన్ని ప్లేట్లన్నీ కూడా విసిరేస్తూ ఉండగా సీఎం ఈ విధంగా అడుగుతూ ఉంటాడు. అమ్మ శ్వేత, ఏమైంది ఏమైంది అని అడుగుతూ ఉంటే, డాడీ, రాజుకి ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు డాడీ అని చెప్పగానే ముత్యాలు అలాగే అందరూ కూడా షాక్ అయిపోతారు. వెంటనే, ఏంట్రా రాజు, ఏం చేస్తున్నావు నువ్వు, అర్థమవుతుందా అని చెప్పి ఈ విధంగా ముత్యాలు అంటూ ఉంటుంది. నేను అమ్మాయి గారికి అన్యాయం చేయాలనుకోవట్లేదమ్మా అని చెప్తూ ఉండగా అక్కడికి రూప వచ్చి ఈ విధంగా అంటూ ఉంటుంది. ప్లీజ్ అత్తయ్య, నేను ఏ తప్పు చేశానో నాకు తెలుసు. నన్ను అర్థం చేసుకుంటారని అనుకున్నాను, కానీ ఇలా తప్పుగా అపార్థం చేసుకుంటారని అనుకోలేదు. నాకు రాజ్ అంటే చాలా ఇష్టం. అది మీకు కూడా తెలుసు కదా అత్తయ్య. మా ఇద్దరిని దూరం చేయొద్దు అని చెప్పి రూప చేతులెత్తి దండం పెడుతున్నా కూడా ముత్యాలు మాత్రం తుపాకీ తీసుకొచ్చి తల మీద గురి పెట్టుకొని, నువ్వు శ్వేతని పెళ్లి చేసుకుంటానని, ఇప్పుడు జరగవలసిన నిశ్చితార్థం కూడా ఏ నిశ్చింత లేకుండా జరిగిపోతుందని నాకు మాట ఇస్తావా లేదా చచ్చిపోమంటావా అని చెప్పి ముత్యాలు బెదిరించడంతో అప్పలనాయుడు అలాగే రాజు షాక్ అయిపోతారు. అదేంటి మరి, ముత్యాలు బెదిరించగానే రాజు శ్వేతతో నిశ్చితార్థానికి ఒప్పుకొని రూపకి అన్యాయం చేయబోతున్నాడా? నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. నిశ్చితార్థానికి అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. రాజు వరాలు అప్పలనాయుడుతో చెప్పమని చెప్పినా కూడా అప్పలనాయుడు వెళ్ళి ముత్యాలతో మాట్లాడటం, ముత్యాలు మనసులో అంతా కూడా ద్వేషం నిండి ఉంటుంది ప్రతాప్ అలాగే రూపల పైన. ఆ రోజు మనం అమ్మాయి గారి కోసం ఎంతో పాకులాడాం, మన వెంట రమ్మని కూడా అడిగాం. అయినా కూడా ఆ రోజు వెళ్ళి వాళ్ళ నాన్న వెనక నించుంది. ఇప్పటికీ వాళ్ళ నాన్న వెనకే నించుంటుంది. మనం వచ్చి ఎన్ని రోజులు అవుతుంది, నాకు రాజుకి అన్యాయం చేయొద్దు అత్తయ్య అని చెప్పి ఒక్కసారన్నా రూప వచ్చి మన దగ్గర ప్రాధేయపడిందా? లేదు కదా. నువ్వు అలాగే మన కొడుకు రాజు ఒకరి తర్వాత ఒకరు ఆ ఇంటికి సేవలు చేస్తూనే ఉన్నారు కదయ్యా. మీ ఒళ్ళు కందే వరకు ఆ ఇంటి పనులు ఎంతవరకు చేశారు? అయినా కూడా వాళ్ళకి కొంచెం కూడా కనికరం లేదు. ఆ రూప కోసం నువ్వు కత్తిపోట్లకు కూడా పాల్పడ్డావు. నీ గుండెల్లో ఆ గౌతమ్ కత్తి దించేశాడు రూప కోసం. అయినా కూడా ఇంత చేసినా నువ్వు ఇక ఆ రూప అలాగే ఆ సూర్యప్రతాప్కి కొంచెం కూడా కనికరం లేదు. అలాంటి వాళ్ళ గురించా నువ్వు నాతో మాట్లాడడానికి వచ్చింది అని అంటూ ఉండగా, కాదు ముత్యాలు, ఒక్కసారి ఆలోచించు. మన కొడుకు జీవితం అని అంటూ ఉంటే నేను కూడా మన కొడుకు జీవితం గురించే ఆలోచిస్తున్నాను. సీఎం సంబంధం వచ్చింది అంటే సీఎం కూతురుతో పెళ్ళంటే మాటలు కాదండి. ఎలాగైనా రాజు జీవితం బాగుపడిపోతుంది. వాడు ఎలాగైనా సంతోషం అనుభవించాలనే నేను ఇదంతా చేస్తున్నాను అని ఈ విధంగా అంటూ ఉండగా చాలా బాధపడిపోతూ అప్పలనాయుడు అక్కడి నుంచి వెళ్ళడంతో రాజు అలాగే వరాలు ఇద్దరు కూడా, నాన్న, అమ్మతో మాట్లాడావా? నువ్వు మాట్లాడే ఉంటావు, అమ్మని కన్విన్స్ చేసావు కదా అని అంటూ ఉంటే, లేదు రాజు, లేదమ్మా వరాలు, మీ అమ్మ బాధని కూడా అర్థం చేసుకొని తిరిగి వచ్చేసాను.
మీ అమ్మకి మనసు లేదు అని ఇన్ని రోజులు తప్పుగా అపార్థం చేసుకున్న నాకు మీ అమ్మ ఎందుకు ఇలా మాట్లాడుతుందో ఈరోజే అర్థమైంది అని ఈ విధంగా అప్పలనాయుడు చెప్తూ ఉంటాడు. అన్నయ్య, అమ్మ కోసం భయపడి నాన్న ఇలా మాట్లాడుతున్నాడు. మరి నీకు కూడా వేరే అమ్మాయితో నిశ్చితార్థం జరిగితే నీ భార్య కూడా ప్రాణాలతో ఉండదు కదా అన్నయ్య. ఏదో ఒక రకంగా మనవి ఈ నిశ్చితార్థాన్ని ఆపేద్దామని చెప్పి వరాలు అంటూ ఉండగా, ఆ పని చేయండమ్మా. కానీ రాజు, ఒక్క మాట, ఈ నిశ్చితార్థం ఆగిపోతే మాత్రం మీ అమ్మ ప్రాణాలతో ఉండనని చెప్తుందిరా. ఏదైనా జాగ్రత్తగా ఆలోచించి చేయండి అని చెప్పి అప్పలనాయుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఉదయాన్నే నిశ్చితార్థానికి అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉంటాయి. పంతులు గారు వస్తారు. రండి పంతులు గారు రండి అని చెప్పేసి ముత్యాలు అలాగే అందరూ కూడా మాట్లాడుతూ ఉంటారు. ఏర్పాట్లన్నీ సిద్ధమేనా అనగానే అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి అని అంటూ ఉంటే వెంటనే సీఎం అలాగే సీఎం కూతురు అందరూ కూడా కారులో వచ్చేస్తారు. విజయాంబిక అలాగే దీపక్ అందరూ కూడా ఏంటి ఇన్ని కార్లు వస్తున్నాయి, రాజు వాళ్ళ ఇంట్లో ఈరోజు ఏముంది అని చెప్పేసి రూప ఆలోచిస్తూ ఉంటుంది. ఏదైనా రాజు చెప్పాలనుకుంది దీనికి సంబంధించిందేనా అని చెప్పి రూప ఆలోచనలో పడిపోతుంది. వెంటనే విజయాంబిక దీపక్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఈరోజు ఆ రాజుకి నిశ్చితార్థం అంట సీఎం కూతురుతో. ఆ విషయాన్ని రూపకి చెప్పాలని పాపం ఆ రాజు లెటర్ రాశాడు గౌతమ్. దీపక్, ఆ లెటర్ని నేనే చించేశానని జరిగిందంతా కూడా విజయాంబిక చెప్తూ ఉంటుంది. ఎందుకు అత్తయ్య ఇలా చేశావు, నాకు తెలిస్తే నేను ఏదో ఒకటి చేసుకునేదాన్ని కదా. రాజుకి వేరొక అమ్మాయితో నిశ్చితార్థం జరిగిపోతుంది. నేను ప్రాణాలతో ఉండగా రాజు వేరే అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటాడు, అది ఎలాగూ జరగదు. కానీ అత్తయ్య వల్లే ఇదంతా జరుగుతుందని అర్థమవుతుంది అని రూప తన మనసులో బాధపడుతూ ఉంటుంది. ఇక రాజు రెడీ అవ్వకుండా అలానే కూర్చోవడంతో ముత్యాలు వెళ్ళి, అయ్యా రాజు, ఇంకా ఏంటి అలానే ఉన్నావు, త్వరగా రెడీ అవ్వు అనగానే సరేనమ్మా అని చెప్పేసి రాజు అంటూ ఉంటాడు. రాజు, ఆ రోజు కూడా శ్వేత వచ్చినప్పుడు నువ్వు సంతోషంగా కనిపించలేదు. ఈరోజు కూడా సంతోషంగా ఉండకుండా ఇలా డల్గా ఉంటే అమ్మాయికి అనుమానం వచ్చేస్తుంది రాజు అని చెప్పి అంటూ ఉంటే సరేనమ్మా అని చెప్పి అనగానే వెంటనే ఇక రాజు రెడీ అవుతూ ఉంటాడు. శ్వేత ఇక వస్తుంది. శ్వేతను కూడా రిసీవ్ చేసుకోవడం, తను రాజుతో మాట్లాడడానికి పైకి వెళ్ళగానే ఏంటి రాజు అలా దిగులుగా ఉన్నావు, నాతో నిశ్చితార్థం ఇష్టం లేదా, నేనంటే ఇష్టం లేదా అని అడుగుతూ ఉంటే నువ్వంటే కాదు నాకు ఎవరంటే ఇష్టం లేదు, నాకు అమ్మాయి గారంటేనే ఇష్టం. నాకు ముందే పెళ్ళైందని తెలిసినా కూడా నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డావు. నీ త్యాగ హృదయానికి చేతులెత్తి మొక్కాలి. కానీ నేను ఇండియా వచ్చిందే అమ్మాయి గారి కోసం, అమ్మాయి గారితో బ్రతకడం కోసం అని చెప్పగానే నిశ్చితార్థం ఇష్టం లేదన్న మాట వినగానే శ్వేత కిందికి పరిగెత్తుకుంటూ వచ్చి మొత్తం కూడా అక్కడున్న తాంబూలం అన్నీ కూడా పసుపు కుంకుమ అన్నీ నేలకేసి కొట్టేస్తుంది. ఏమైంది అనగానే రాజుకి పెళ్ళంటే ఇష్టం లేదు నాన్న అని చెప్పి అంటూ ఉంటుంది. వెంటనే ముత్యాలు ఇలా అంటూ ఉంటుంది, ఏంటి రాజు అనగానే అమ్మ, నేను అమ్మాయి గారిని మోసం చేయలేనమ్మా అని చెప్పేసి అంటూ ఉంటే తుపాకీ తీసుకొచ్చుకొని ముత్యాలు గురిపెట్టుకోగానే మరి రాజు నిజంగా మరి రూపకి అన్యాయం జరుగుతుందని తెలిసినా సరే తన తల్లి ప్రాణాలు కోల్పోవద్దని శ్వేతతో నిశ్చితార్థానికి ఒప్పుకోబోతున్నాడా, రూప చేతులెత్తి తనకి అన్యాయం చేద్దని బ్రతిమలాడినా కూడా ముత్యాలు హృదయం కనికరించదా, ఏం జరుగుతుంది?